టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అయితే దీంట్లో భాగంగా ఇండియన్ పాలిటీ ఏదైతే ఉందో ఈ పాలిటీ సిరీస్ అనేది చాలా ర్యాపిడ్గా ఎగ్జామినేషన్స్ టైంలో రివిజన్ చేయడానికి ఒక ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో దీంట్లో ఇండియన్ పాలిటీ కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ కూడా మనం ర్యాపిడ్ రివిజన్తో కంప్లీట్ చేస్తున్నాం అనమాట. రైట్? ఎస్. అయితే ఇక టోటల్ పాలిటీ మీద మీకు కంప్లీట్ గ్రిప్ అనేది వస్తుంది. ఈ టోటల్ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అంతా కూడా మీకు కంప్లీట్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ర్యాపిడ్ రివిజన్లో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ఇండియన్ పాలిటీ పర్స్పెక్టివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్గా కవర్ అయ్యే విధంగా మనం డిస్కస్ అనేది చేస్తాము. అయితే ఇది ర్యాపిడ్ రివిజన్ కాబట్టి రెగ్యులర్గా క్లాస్లో చెప్పినట్టు ఫౌండేషన్ లెవెల్లో కాకుండా కాస్త హయ్యర్ స్టేజ్ ఆఫ్ టీచింగ్తో మనం టీచ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రైట్? ఎస్. సో ఆన్ దట్ నోట్ ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ది పాలిటీలో మనం మోస్ట్ ఇంపార్టెంట్గా కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేయాలి. అయితే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ అంటే సింప్లీ సెట్ ఆఫ్ రూల్స్ అనేది ప్రతి కంట్రీ కూడా తయారు చేసుకుంటుంది. ఆ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి మనం అందరం కూడా ఫాలో అవ్వాలి. దాన్ని మనం కాన్స్టిట్యూషన్ అంటాం. ఎస్. అయితే ప్రతి కంట్రీకి కూడా ఉంటుంది అని చెప్తున్నాను. కాన్స్టిట్యూషన్ ఏం తయారు చేసుకుంటున్నాము? రూల్స్ అనేవి తయారు చేసుకుంటున్నాం. అయితే ఇండియా విషయానికి వస్తే ప్రతి కంట్రీలానే ఇండియా కూడా స్టార్టింగ్ కింగ్డమ్ రూపంలో ఉండేది. ఇదంతా కూడా మనం హిస్టరీలో డిస్కస్ చేస్తాం. కింగ్డమ్ అనేది కాన్స్టెంట్గా ఏమైంది? దట్ ఈజ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వచ్చింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఇండియాని రూల్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ రూలింగ్ అనేది మనకి కాన్స్టెంట్గా ఎప్పటి నుంచి ఎంతవరకు జరిగింది? టోటల్గా బ్రిటిష్ రూల్ అనేది అయితే బోత్ కంపెనీ రూల్ అయితే కానివ్వండి ఆర్ క్వీన్ ఆర్ కింగ్ రూల్ అయితే కానివ్వండి టోటల్గా మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1765 నుంచి 1947 వరకు చూసుకుంటాం. అయితే 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత నుంచి ప్రాపర్ రూలింగ్ అనేది మనం చూసుకుంటే క్లారిటీ గురించి 1765 నుంచి 1947 వరకు బ్రిటిష్ రూల్ అనేది జరిగింది అని మనం చూస్తాము. అయితే టోటల్ కంపెనీ రూల్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి లెజిస్లేషన్ ఎందుకు లెజిస్లేషన్ గురించి డిస్కస్ చేయాలి? లెజిస్లేషన్ అంటే ఏంటి? చట్టాలను తయారు చేయడం. చట్టాలు తయారు చేయడం అనేది బాధ్యత ఎవరిది ఉంటుంది? అథారిటీది ఉంటుంది. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కింగ్డమ్ నుంచి బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఇండియాలో కొన్ని లెజిస్లేషన్స్ అనేవి జరిగాయి, చట్టాలు అనేవి జరిగాయి. అయితే ఈ చట్టాలు అనేవి రెండు రకాలుగా మనం చూస్తాము. ఈ లెజిస్లేషన్స్ అనేవి రెండు రకాలుగా చూస్తాము. ఈ చట్టాలతో మనకి ఇండియా రూలింగ్ అనేది జరిగింది. అయితే టోటల్గా 2 రూల్స్ అనేవి చూస్తాం. ఒకటి ద ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో డైరెక్ట్ రూలింగ్ అనేది చూస్తాం. దాన్ని కంపెనీ రూల్గా మనం చూస్తాము. ఏం చూస్తాం? కంపెనీ రూల్గా చూస్తాము. మరొక రూల్ ఉంటుంది, దాన్ని మనం క్రౌన్ రూల్గా చూస్తాం. అంటే కింగ్ ఆర్ క్వీన్ చేతుల్లో రూలింగ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ పాలిటీ అనేది మనం చూస్తున్నాం. సో ఇండియాలో ఒక పొలిటికల్ స్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ కాకముందు బ్రిటిష్ చేతుల్లో మొత్తం రూలింగ్ అంతా ఉండేటప్పుడు ఏది విధంగా ఉండేది అనే దాని మీద మనం డిస్కషన్స్ అనేవి చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక దగ్గర ఈ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్ ఏవి ఉన్నాయో అన్నీ కూడా ర్యాపిడ్గా రివిజన్ చేస్తే ఎంత స్పీడ్గా ఉండాలో అది మనం చూసుకుంటాం అన్నమాట. రైట్? సో కంటిన్యూస్గా కాన్సన్ట్రేటింగ్గా క్లాస్ అనేది వినండి. స్టే ట్యూన్ టు ద క్లాస్. అయితే కంపెనీ రూల్ అనేది మనకి 1773 నుంచి 1858 వరకు మనం చూస్తాము. రైట్? 1773 నుంచి 1858 చూస్తాము. క్రౌన్ రూల్ అనేది 1858 నుంచి 1947 వరకు చూస్తాం. ఓకేనా? 1858 నుంచి 1947 చూస్తాం. అయితే ఒక్కసారి చాలామందికి ఈ టాపిక్స్ అనేది కన్ఫ్యూషన్గా ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు ఫాలో అయితే ప్రతి యాక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వింటే సరిపోతుంది. అయితే 1765 నుంచి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత రూలింగ్ ఉన్నప్పటికీ కూడా ఒక యాక్ట్ అనేది
మనకి 1773 నుంచి చూస్తామన్నమాట. అందుకని యాక్ట్స్ అవి డిస్కస్ చేసేటప్పుడు 1773 నుంచి డిస్కస్ చేస్తాము. సో దిస్ ఈస్ ద కంపెనీ రూల్. సో కంపెనీ రూల్లో ఉన్న యాక్ట్స్ అనేవి చూడండి మెన్షన్ చేస్తున్నాను. దట్ ఈస్ ది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అనేది ఉంది, అండ్ ది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ ది 1781 అనేది చూస్తాము. 1781 యాక్ట్ తర్వాత ద పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 అనేది చూస్తాము. తర్వాత ది 1786 యాక్ట్ అనేది చూస్తాము. తర్వాత 1793 యాక్ట్ అనేది చూస్తాం. సో ఇట్లా నెక్స్ట్ ది 1813 యాక్ట్ అనేది చూస్తాము. 1813 యాక్ట్ తర్వాత 1833 యాక్ట్ అనేది చూస్తాము. తర్వాత వీ షల్ డిస్కస్ ది 1853 యాక్ట్. క్లియర్? ఎస్, 1858 వరకు కంపెనీ రూల్లో ఉంది. ఎందుకంటే 1857లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది 1857లో దట్ ఈస్ ది సెపాయ్ మ్యూటినీ అనేది జరిగింది, ఆర్ ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటాం, ఆర్ ద రివోల్ట్ ఆఫ్ 1857 అనేది చూస్తాము. సో 1857 తర్వాత నుంచి కంపెనీ రూల్ నుంచి బ్రిటిష్ క్వీన్ ఆర్ కింగ్ తన చేతుల్లోకి తీసుకోవడం జరిగిందనమాట. అర్థమైందా? కంపెనీ రూల్ అంటే నథింగ్ బట్ ఓవరాల్ ఇండియా అంతా కూడా అడ్మినిస్టర్ చేసింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో అందుకనే కంపెనీ రూల్లో మనం చూస్తాం. తర్వాత నుంచి డైరెక్ట్గా కింగ్ ఆర్ క్వీన్ చేతుల్లో ఇండియా అనేది రూల్ అవ్వడం జరిగిందనమాట. రైట్? సో 1858 ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆర్ ది యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ అని చూస్తాము. 1858 యాక్ట్ అనేది చూస్తాం. తర్వాత కౌన్సిల్స్ యాక్ట్ చూస్తాము. కౌన్సిల్స్ యాక్ట్లో 1861 యాక్ట్, ది 1892 యాక్ట్ అండ్ ది 1909 యాక్ట్. ఈ 3 యాక్ట్స్ అనేవి కౌన్సిల్స్ యాక్ట్ కింద చూస్తాము. 1909 యాక్ట్ తర్వాత 1919 యాక్ట్ అనేది చూస్తాము. సో 1919 యాక్ట్ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ అండ్ ది ఫైనల్ యాక్ట్ దట్ ఈస్ 1935 యాక్ట్ అనేది చూస్తాం. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, అది 1947 యాక్ట్ అని అంటాం. ఆ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేసింది కాబట్టి. ఓకేనా? ఓవరాల్గా ఒక్కసారి చూడమా, ఒక సింగిల్ ఫ్రేమ్లో మీకు కనిపిస్తుంది కంపెనీ రూల్ అండ్ క్రౌన్ రూల్ అనేది 1773 నుంచి 1947 వరకు ఏ విధమైన యాక్ట్స్ లెజిస్లేషన్స్ వచ్చాయో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఐఎమ్ జస్ట్ రిపీటింగ్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వీటి మీద ఎప్పుడు కూడా కంటిన్యూస్గా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తూ ఉంటారు అండ్ ప్రతి ఒక్కరికి కూడా కన్ఫ్యూషన్గా ఉంటుంది. సో ఇక్కడ నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. చాలా జాగ్రత్త చూడండి. కంపెనీ రూల్ అనేది 1773 to 1773, నెక్స్ట్ ద 1781 యాక్ట్, 1784 యాక్ట్, 1786 యాక్ట్, 1793 యాక్ట్ అండ్ ది 1813 యాక్ట్, 1833 యాక్ట్, 1853 యాక్ట్. నెక్స్ట్ క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అయింది 1858 యాక్ట్, 1861 యాక్ట్, 1892 యాక్ట్, 1909 యాక్ట్, 1919 యాక్ట్ అండ్ ది 1935 యాక్ట్స్. సో ఈ యాక్ట్స్ అన్నిటినీ కూడా మనం ఇప్పుడు క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. రైట్? ఎస్. సో ఒక్కొక్క యాక్ట్లో కూడా ఇంపార్టెంట్ ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు ర్యాపిడ్గా రివైజ్ చేయబోతున్నాము. రైట్? ఎస్. సో ద ఫస్ట్ యాక్ట్ దట్ ఈస్ కంపెనీస్ రూల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. నౌ వీ షల్ డిస్కస్ అబౌట్ ది కంపెనీ రూల్. కంపెనీ రూల్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ రూల్ అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు చూసుకుంటున్నాము? ఫ్రమ్ 1773 to 1858 వరకు మనం కవర్ చేస్తున్నాము. సో ఫస్ట్ వన్ దట్ ఈస్ ది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అని చూస్తాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్ట్. అయితే 1757, 1764 తర్వాత ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత కంట్రోల్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎటువంటి రెగ్యులేషన్ లేకపోవడం వల్ల కంపెనీ తనకి ఇష్టం వచ్చినట్టు రూలింగ్ అనేది చేస్తుంది. అయితే బ్రిటిష్ కింగ్ ఆర్ క్వీన్కి ఇండియా నుంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ ట్రేడ్ కానీ బెనిఫిట్ అవుతుంది. అటువంటి కంట్రీ ఒక రెగ్యులేషన్ లేకున్నా ఒక కంపెనీ చేతుల్లో ఉంటే కష్టం. సో ఏం చేయాలనుకున్నారు? ఇండియాని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీని కంట్రోల్ చేయాలి అని చెప్పి కంపెనీని రెగ్యులేట్ చేయడం అనేది జరిగింది. సో కంపెనీని రెగ్యులేట్ చేస్తే ఇండైరెక్ట్గా ఇండియాని రెగ్యులేట్ చేస్తున్నట్టే. క్లియర్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీని చేతుల్లోకి తీసుకోవడం వలన ఇండియా యొక్క అఫైర్స్ అనేది బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళడం అనేది జరిగింది. ఓకేనా? అండ్ ఇది మాత్రమే కాదు, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం కంపెనీ అనేది
కేవలం కమర్షియల్ ఫంక్షన్స్ మాత్రమే కాకుండా, గుర్తుంచుకోండి, కమర్షియల్ ఫంక్షన్స్ మాత్రమే కాకుండా పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ కూడా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంటాయి. కేవలం కమర్షియల్ నేచర్తో మాత్రమే కంపెనీ నడవకూడదు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇన్ జనరల్గా ఏమని చూస్తాము, ఒక కంపెనీ ఉంది, ఒక టాటా కంపెనీ ఉంది, రిలయన్స్ కంపెనీ ఉంది. ఏ కంపెనీ అయినా సరే కమర్షియల్ మోటివ్తో కంపెనీ అనేది రన్ అవుతుంది, అంతే కదా. ఏ ప్రావిన్స్ కానీ స్టేట్ కానీ కంట్రోల్ చేయమని ఇండియన్ గవర్నమెంట్ దానికి ఇవ్వదు కదా, రైట్. బట్ ఇక్కడ మాత్రం బ్రిటిష్ వాళ్ళు ఏమని చేశారు, కంపెనీని కంట్రోల్ చేయాలనుకున్నారు, కింగ్ ఆర్ క్వీన్. సో కంపెనీని కంట్రోల్ చేయడం అనేది జరిగింది. సో బ్రిటిష్ గవర్నమెంట్ టోటల్గా ఇండియాని రెగ్యులేట్ చేయడానికి ఈ కంపెనీనే రెగ్యులేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇండియాలో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని రావాలి. ఆ టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బ్రిటిష్ గవర్నమెంట్ చేతుల్లో ఉండాలి అని భావించారు. సో దానికి తగ్గట్టుగా అడుగులు అనేవి పడ్డాయి. ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో చూస్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, దట్ ఈస్ సో ఫార్ వేరియస్ ప్రావిన్సెస్ అనేవి ఉండేవి. బెంగాల్ ప్రావిన్స్ ఉండేది, ది మద్రాస్ ప్రావిన్స్ ఉండేది, ది బాంబే ప్రావిన్సెస్ ఉండేవి. సో ఇండివిజువల్ ప్రావిన్సెస్ని కంట్రోల్ చేయడానికి గవర్నర్స్ ఉండేవాళ్ళు. ఎవరు ఉండేవారు? ఫర్ ఎగ్జాంపుల్ ది బెంగాల్ని గవర్నర్ చేయడానికి గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేవారు. బ్రిటిష్ ఎవరు వీళ్ళని అపాయింట్ చేసేవాళ్ళు? దట్ ఈస్ కంపెనీ అపాయింట్ చేసుకునేదన్నమాట. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నారు, ఇప్పటి నుంచి అన్ని ప్రావిన్సుల కన్నా బెంగాల్ ప్రావిన్స్ అనేది సుపీరియర్, క్లియర్. అండ్ ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని పిలవకున్న ఒక పెద్ద పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పిలవడం జరిగింది. అయితే బాంబే ప్రావిన్స్ కానీ ది మద్రాస్ ప్రావిన్స్ కానీ రెండు కూడా బెంగాల్ ప్రావిన్స్ యొక్క కంట్రోల్లో ఉండాలని చెప్పడం జరిగింది. ఓకేనా, ది బాంబే ప్రావిన్స్ కానీ మద్రాస్ ప్రావిన్స్ కానీ బెంగాల్ ప్రావిన్స్ కంట్రోల్లో ఉండాలి. అండ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పిలుస్తారని చెప్పడం జరిగింది. అండ్ ఇట్లా వచ్చిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరమ్మా? మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ది లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్, క్లియర్. సో ఇట్ ఈస్ లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ who have come to India with the title that is the Governor General of Bengal at the time of 1773, clear, right. అండ్ ఇది మాత్రమే కాదు, సో అంతవరకు కూడా ప్రాపర్ కోర్టు సిస్టమ్ అనేది లేదు, కేవలం ప్రావిన్సెస్లో మాత్రమే. సో వాట్ ఆర్ దీస్ ప్రావిన్సెస్? సార్ ప్రావిన్సెస్ అంటే ఏంటి? ప్రావిన్సెస్ అంటే ఇప్పటి టర్మ్స్లో చెప్పాలి అంటే స్టేట్ అనమాట. సో అప్పుడు ఏముండేది? సెంటర్ ఉండేది. సెంటర్ కింద ఏవైతే ఉన్నాయో వాటిని ప్రావిన్సెస్ అని అంటాం. అయితే కింగ్డమ్ అయినా కానివ్వచ్చు ఆర్ స్టేట్స్ అయినా కానివ్వచ్చు. ఇప్పుడు మనం ఏమంటాం? ఇప్పుడు సెంటర్ అంటాం. ఇప్పుడు ప్రావిన్స్ అన్న వర్డ్ రాయడం లేదు, స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఆఫ్ ఏపీ, స్టేట్ ఆఫ్ తెలంగాణ, స్టేట్ ఆఫ్ కర్ణాటక అంటాం కదా, అట్లా అప్పుడు ప్రావిన్సెస్ అని పిలిచేవాళ్ళు. ఓకేనా, రైట్. అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ బ్రిటిష్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ద కోర్ట్, దట్ ఈజ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ కల్కత్తా అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏంటి? దట్ ఈజ్ సుప్రీం కోర్ట్ అట్ కల్కత్తా. ఎస్, ప్రావిన్షియల్ లెవెల్లో కూడా కోర్ట్స్ అనేవి ఉన్నాయి, బట్ సుప్రీం కోర్ట్ అట్ కల్కత్తా అనేది 1774లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా +3 జడ్జెస్, 1+3 అని రాస్తున్నాను, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 3 జడ్జెస్ని అపాయింట్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, 1773 యాక్ట్లోనే సుప్రీం కోర్ట్ అనేది కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇది ఇండియా మొత్తానికి సుప్రీం కోర్ట్ కాదు, యాజ్ ఆఫ్ నౌ కేవలం కలకత్తాకు మాత్రమే సుప్రీం కోర్ట్ అనమాట. అంటే బాంబే ప్రావిన్స్లో కానీ మద్రాస్ ప్రావిన్స్లో కానీ ఏమైనా కేసెస్ ఉన్నా సరే ఇది ఒక సుపీరియర్ కోర్ట్ కింద యాజ్ ఆఫ్ నౌ చూస్తున్నారు 1774లో, రైట్. అండ్ ఇది మాత్రమే కాకుండా కంపెనీ ఎటువంటి ప్రైవేట్ ట్రేడ్ కూడా చేయకూడదు. కంపెనీ వచ్చి కంపెనీ ట్రేడ్ చేస్తుంది అంతే తప్ప కంపెనీలో ఉండే మెంబర్స్ ఇండియన్స్తో ఎటువంటి అవుట్ సైడ్ ఆఫ్ ది ప్రైవేట్ ట్రేడ్ అనేది చేయకూడదని చెప్తున్నారు. అండ్ నేటివ్స్ ఇచ్చే ఎటువంటి గిఫ్ట్స్ కానీ బ్రైబ్స్ కానీ తీసుకోకూడదని 1773 యాక్ట్లో క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, కంపెనీ ఏం చేస్తున్నా సరే ప్రతిదీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి అని రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో చెప్తున్నారనమాట, రైట్. బట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద తయారు చేయడం,
లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్ ఇస్ ద ఫస్ట్ పర్సన్. అండ్ కలకత్తాలో సుప్రీంకోర్టు అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1774లో అనమాట. ఇది మనం చూస్తాం. అండ్ ది 1773 యాక్ట్ తర్వాత నెక్స్ట్ మనకు ఉన్న యాక్ట్ ఏంటి, దట్ ఈస్ ది యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఆర్ ది రెగ్యులేటింగ్ యాక్ట్ అని అంటాము, ఆర్ దీన్నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని పిలుస్తాము. దిస్ ఈజ్ ది 1781 యాక్ట్ అనేది మనం చూస్తాం. 1781 యాక్ట్ అనేది చూస్తాం. అయితే ఈ 1781 యాక్ట్ అనేది చూసుకుంటే సుప్రీంకోర్టుకి ఎక్కువ పవర్స్ అనేవి ఇచ్చారు కదా. అయితే సుప్రీంకోర్టు పరిధిలో గవర్నర్ జనరల్ కానీ, గవర్నర్ జనరల్కి హెల్ప్ చేస్తున్న కౌన్సిల్ కానీ, క్లియర్, గవర్నర్ జనరల్కి అసిస్టెన్స్ ఇవ్వడానికి ఒక కౌన్సిల్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. గవర్నర్ జనరల్ కానీ ఆ కౌన్సిల్ కానీ ఈ సుప్రీంకోర్టు పరిధిలోకి రావు. అంటే అర్థం ఏంటి, ఒకవేళ గవర్నర్ జనరల్ తప్పు చేసినా సరే సుప్రీంకోర్టు అతన్ని పిలిచి శిక్ష అనేది విధించలేదు. క్లియర్, ఇది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా కంపెనీకి ఎవరైతే కొన్ని సర్వెంట్స్ ఉంటారో, ఈ హై రేంజ్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి రారు అని చాలా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అండ్ సుప్రీంకోర్టు పవర్స్లో కొన్ని తగ్గించారనమాట. ఇంకేంటి, ఏవైనా రెవెన్యూ ఇష్యూస్ అనేవి చాలా క్లియర్గా చూడండి. ఇక్కడ సుప్రీం కోర్ట్ ఆఫ్ కలకత్తా అనేది ఉంది కదా, ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ కలకత్తా అనేది ఎటువంటి రెవెన్యూ మ్యాటర్స్లో తల దూర్చలేదు. కేవలం లీగల్ ఇష్యూస్లో మాత్రమే చూడగలదు తప్ప రెవెన్యూ ఇష్యూస్లో మిస్టేక్స్ వస్తే సుప్రీంకోర్టుకి ఛాన్స్ అనేది లేదు. సార్ మరి సుప్రీంకోర్టు చూడకపోతే ఎవరు చూస్తారు? దట్ ఈజ్ వెరీ సింపుల్, గుర్తుంచుకోండి. ఒకవేళ పవర్స్ అనేవి ఎవరికి ఇవ్వకపోతే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సుపీరియర్ పవర్స్ ఉంటాయి అని చాలా క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్, ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, దట్ వీ ఆల్ సీ దీని యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది టోటల్గా ఉంటుంది. సుప్రీంకోర్టుకి వైడర్ జ్యూరిస్డిక్షన్ అనేది రిమైనింగ్ ఇష్యూస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఎవరైనా హిందూస్ మిస్టేక్ చేశారు అంటే కేవలం హిందూ కోడ్ ఆఫ్ లా ఆర్ హిందూ లాస్ ప్రకారం మాత్రమే వాళ్ళని శిక్షించాలి. అండ్ అలానే ముస్లిమ్స్ ఒకవేళ తప్పు చేస్తే ముస్లిమ్స్కి మొహమ్మదియన్ లా ప్రకారం మాత్రమే, దట్ ఈస్ ది మొహమ్మదన్ లా ప్రకారం మాత్రమే వాళ్ళకి శిక్ష అనేది ఇవ్వాలి అని క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, దే ఆల్సో టెల్లింగ్ దట్ ఈ యాక్ట్ ప్రకారం చెప్తున్నారు, ప్రొవిన్షియల్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో కోర్ట్స్ ఉంటాయి కదా, గ్రౌండ్ లెవెల్లో కోర్ట్స్, ఆ కోర్ట్స్ ఒకవేళ అపీల్ చేయాలంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి టైంలో ఏమని చూస్తున్నాము, హైకోర్టు నుంచి అపీల్ చేయాలంటే సుప్రీంకోర్టుకి వెళ్తామా? బట్ అప్పుడు అలా కాదు, హైకోర్టు నుంచి అంటే అక్కడ స్టేట్ యొక్క ప్రొవిన్షియల్ కోర్ట్ నుంచి అపీల్ చేయాలి అంటే సుప్రీం కోర్టుకి వెళ్ళకూడదు, ఇట్ ఈజ్ గవర్నర్ జనరల్ దగ్గరికి వెళ్ళాలి. గవర్నర్ జనరల్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ దేర్ కౌన్సిల్ విల్ రిజాల్వ్ దీస్ ఇష్యూస్. అంటే ప్రొవిన్షియల్ కోర్టులో ఏదైనా శిక్షిస్తే దాన్ని ఎక్కడ అపీల్ చేయాలి, దట్ షుడ్ బి అపీల్డ్ ఇన్ ది గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అని మనం చూస్తామన్నమాట. రైట్, అండ్ ఇది మాత్రమే కాకుండా ప్రొవిన్షియల్ కోర్ట్ యొక్క రెగ్యులేషన్స్ కూడా గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ చేయగలరు అని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, ది నెక్స్ట్ యాక్ట్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ది పిట్స్ యాక్ట్ అని చూస్తాము. సార్ పిట్స్ యాక్ట్ ఏంటి? ఎస్, అప్పటి ప్రైమ్ మినిస్టర్ విలియం పిట్. సో విలియం పిట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, అతని యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. అందుకే దీన్ని పిట్స్ ఇండియా యాక్ట్ అని అంటారు. ఇది 1784లో వచ్చింది. సో 1773 యాక్ట్ తర్వాత దట్ ఈస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ద 1781 యాక్ట్. 1781 యాక్ట్ తర్వాత దిస్ ఈస్ ద 1784 యాక్ట్. సో 1784 యాక్ట్ అనేది చూస్తే ఇక్కడ క్లియర్గా కంపెనీ యొక్క ఫంక్షన్స్ని చాలా డీటెయిల్డ్గా డివిజన్ అనేది చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ 1784 యాక్ట్. ఒకటి, దే హ్యావ్ డిసైడెడ్ టు డిస్టింగ్విష్ టూ బాడీస్, దట్ ఈస్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని డివైడ్ చేయడం జరిగింది. అండ్ దెర్ ఈస్ ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ కింద టూ బాడీస్ని పెట్టడం జరిగింది. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తాయి? ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే కంపెనీ యొక్క కమర్షియల్ ఫంక్షన్స్ని వీళ్ళు చూసుకుంటారు. అంటే ఇవన్నీ కూడా కంపెనీని రెగ్యులేట్ చేయడానికే మనం చూస్తున్నాం. ఓకేనా? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే బాడీ ఉంటుంది కంపెనీలో, కేవలం కమర్షియల్ ఫంక్షన్స్ అనేవి చూసుకుంటుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చూసుకుంటారు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మాత్రం
పొలిటికల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా అనేది చూసుకుంటుంది. అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ విల్ యాక్ట్ యాజ్ రెస్పాన్సిబుల్ టు ది కింగ్. అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి ఎవరు రెస్పాన్సిబుల్గా ఉండాలి? దట్ ఈస్ ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కింద మనం చూస్తామన్నమాట, రైట్. అండ్ ఆల్ ది ఆపరేషన్స్ ఆఫ్ సివిల్ కానీ, మిలిటరీ గవర్నమెంట్ కానీ, రెవెన్యూస్ కానీ ఏ ఉన్నా సరే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేతుల్లో ఉంటాయి అని గుర్తుంచుకోండి, రైట్. సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి కమర్షియల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ యాక్ట్ అనేది మనకి మరొక విధంగా కూడా ఇంపార్టెంట్. ఒకటి, కంపెనీని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కింద డివైడ్ చేయడం మాత్రమే కాదు, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం బ్రిటిష్ గవర్నమెంట్ అఫీషియల్గా ఇండియాలో ఉన్న పొసెషన్స్ని, అంటే ఇండియాలో ఏవైనా ల్యాండ్ ఉన్నా ఆర్ ఒకవేళ ఎటువంటి ఆస్తులున్నా, దే స్టార్టెడ్ టు కాల్ ఇట్ యాజ్ ది బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా. అంటే అథారిటేటివ్గా ఇండియా యొక్క వస్తువులు కూడా వాళ్ళ వస్తువులుగా పరిగణించడం అనేది స్టార్ట్ చేశారు. ద బ్రిటిష్ పొసెషన్స్ ఆఫ్ ఇన్ ఇండియా అని చెప్పడం జరిగిందనమాట, రైట్. ఎస్, అండ్ ఇది మాత్రమే కాదు, ఈ యాక్ట్ అనేది మనకి ఈ 2 ఇష్యూస్లో ఇంపార్టెంట్ అనమాట. కంపెనీని డివైడ్ చేయడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కింద, అండ్ బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా అని యూజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ పిట్స్ యాక్ట్ ఆఫ్ 1784 అనేది చూస్తాం. అండ్ ఈ యాక్ట్ తర్వాత దెర్ ఈస్ అనదర్ యాక్ట్, దట్ ఈస్ 1786 యాక్ట్ అనేది చూస్తాం. దిస్ ఈస్ ద బేసిక్ యాక్ట్. 1786 యాక్ట్లో ఏం లేదు. దట్ ఈస్ 1786లో లార్డ్ కార్న్ వ్యాలీస్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే అతను 2 డిమాండ్స్ని బ్రిటిష్ గవర్నమెంట్ ముందు ఉంచాడనమాట. నేను ఆ పోస్ట్ తీసుకోవాలి అనుకుంటే నాకు 2 ఎక్స్ట్రా పవర్స్ కావాలి అని చెప్పి లార్డ్ కార్న్ వ్యాలీస్ చెప్పాడు. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ 1786 యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అతని యొక్క డిమాండ్స్ ఏంటి అంటే, ఒకవేళ చెప్పాం కదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అతనికి ఒక కౌన్సిల్ ఉంటుంది. కౌన్సిల్ యొక్క పవర్స్ అనేవి అఫ్కోర్స్ అతని చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కౌన్సిల్ అనేది ఉంటుందని చెప్పాం కదా. అయితే అతను చెప్తున్నారనమాట, కొన్ని స్పెషల్ కేసెస్లో ఈవెన్ కౌన్సిల్ చెప్పిన నిర్ణయాలు కూడా నేను కాదని కొత్త నిర్ణయాలు తీసుకుంటాను, ఆ పవర్ ఇవ్వండి అని అడిగారు. బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. అండ్ ఇది మాత్రమే కాకుండా కమాండర్ ఇన్ చీఫ్ పొజిషన్ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కే కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కమాండర్ ఇన్ చీఫ్, సార్ ఏంటి సార్ కమాండర్ ఇన్ చీఫ్ అంటే? బ్రిటిష్ యొక్క మిలిటరీ, టోటల్ మిలిటరీకి కూడా సైన్యాధిపతిగా, ఇండియాలో ఉన్న బ్రిటిష్ మిలిటరీ అంతటికి కూడా సైన్యాధిపతిగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉండాలి అని చెప్పి లార్డ్ కార్న్వాలిస్ అడిగారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ 1786 యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట, రైట్. ఎస్, సో 1786 యాక్ట్ తర్వాత ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అనేది కూడా ఇంపార్టెంట్. ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793, క్లియర్, రైట్. అయితే లార్డ్ కార్న్వాలిస్ అయితే అవి అడిగారు. లార్డ్ కార్న్వాలిస్ అడిగిన తర్వాత నెక్స్ట్ ఇండియాలో ఎవరు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చినా సరే అతను అడిగిన పవర్స్ అనేవి వాళ్ళకు కూడా వస్తాయి అని చెప్తూ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1993లో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి బాంబేని, మద్రాస్ని కూడా కంప్లీట్ వాళ్ళ గ్రిప్లో ఉంచే విధంగా ఈ యాక్ట్ అనేది చేయడం జరిగింది. అంటే దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ అని గుర్తుంచుకోండి. సెంట్రలైజేషన్ అంటే అర్థం ఏంటి? పవర్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు పైకి. సో ఇక్కడ పైకి ఎవరున్నారు? దట్ ఈస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ మద్రాస్, గవర్నర్ జనరల్ ఆఫ్ బాంబే యొక్క పవర్స్ అన్నీ కూడా, అంటే ద గవర్నర్స్ ఆఫ్ బెంగాల్ అండ్ ది గవర్నర్ ఆఫ్ మద్రాస్ యొక్క పవర్స్ అన్నీ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇది సెంట్రలైజేషన్ వైపు అడుగులు అనేది వేస్తుంది అని చూస్తామన్నమాట, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ది ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ కంపెనీ అనేది మరొక 20 years పెంచడం జరిగింది, క్లియర్. ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ కంపెనీ అనేది పెంచడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, కమాండర్ ఇన్ చీఫ్కి మరిన్ని పవర్స్ అనేవి ఇవ్వడం కూడా జరిగిందనమాట 1793 యాక్ట్లో, క్లియర్. ఎస్, అండ్ 1793 యాక్ట్ తర్వాత ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 చూస్తాము. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, క్లియర్. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 చూస్తాము. సో ద చార్టర్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ 1813 ఏంటి అంటే,
ఇక్కడ బ్రిటిష్ మోనోపోలీ అనేది ఒక 20 years పెంచారు కదా. 1813 యాక్ట్లో ఏం చేశారంటే ది కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపోలీ అనేది పోయింది. సో దట్ బ్రిటిష్ నుంచి ఏ కంపెనీ అయినా సరే ఇండియాకి వచ్చి ట్రేడ్ చేయొచ్చు ఎక్సెప్ట్ ది ట్రేడ్ ఇన్ టీ. అంటే టీ ట్రేడ్ అనేది కంపెనీ చేతుల్లోనే ఉంటుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోనే ఉంటుంది. అండ్ ట్రేడ్ విత్ చైనా కూడా, ట్రేడ్ విత్ చైనా అండ్ టీ మాత్రమే ది ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో ఉంటుంది. మిగిలిన ట్రేడ్ అంతా కూడా ఎవరైనా చెయ్యొచ్చు. అంటే ఏ బ్రిటిష్ కంపెనీ అయినా సరే ఇండియాకి వచ్చి ఇప్పుడు ట్రేడ్ చేయొచ్చు అనమాట. క్లియర్? సో ఇది 1813లో చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1600స్లో బ్రిటిష్ క్వీన్ దగ్గర పర్మిషన్ తీసుకొని, బ్రిటిష్ కింగ్ ఆర్ క్వీన్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఏ విధమైన పర్మిషన్, మోనోపోలీ, ట్రేడ్ మోనోపోలీ పర్మిషన్ అనేది తీసుకున్నారు. ఇండియాతో జరిగే ట్రేడ్ అనేది కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీతో మాత్రమే జరగాలి అని చెప్పి తీసుకోవడం జరిగిందనమాట. రైట్? సో అది 1600 నుంచి 1813 వరకు 213 years ట్రేడ్ మోనోపోలీ అనేది వీళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు. 1813లో మాత్రం ఎక్సెప్ట్ ద ట్రేడ్ విత్ చైనా అండ్ టీ, మిగిలిందంతా కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. అంటే ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పోయిందనమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, బ్రిటిష్ క్రౌన్ అనేది ఇంతవరకు కంపెనీ ఏదుందో కంపెనీకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇండియాలో ఆ ఆస్తుల మీద అధికారం కూడా బ్రిటిష్ గవర్నమెంట్కే ఉంటుంది, బ్రిటిష్ క్రౌన్, బ్రిటిష్ సామ్రాజ్యానికే ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఇండియాలోకి రావచ్చు అని చెప్పి యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. రైట్? అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో స్ప్రెడ్ చెయ్యాలి. ఏంటి? దట్ ఈస్ ది వెస్టర్న్ ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా ఇండియాలో స్ప్రెడ్ అవ్వాలి అని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1813 యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ లోకల్ గవర్నమెంట్స్ అనేవి ట్యాక్సెస్ కూడా విధించవచ్చు అని చెప్పి పవర్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైనా ట్యాక్సెస్ పే చేయకపోతే వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఈ లోకల్ గవర్నమెంట్ ఇవ్వచ్చు అని చెప్పి 1813 యాక్ట్లో తీసుకొచ్చారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి 1813 యాక్ట్లో? ఒకటి, టీతో ట్రేడ్ అండ్ చైనాతో ట్రేడ్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో ఉంది, మిగిలిన ట్రేడ్ మోనోపోలీ అనేది పోయింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది 1813 యాక్ట్తో స్టార్ట్ చేశారు. అండ్ లోకల్ గవర్నమెంట్కి కూడా ట్యాక్సెస్ విధించే అధికారం అనేది ఇవ్వడం జరిగింది అని గుర్తుంచుకోండి. రైట్? ఎస్. సో అండ్ నెక్స్ట్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనేది చూస్తాం. అయితే ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్లీ ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తారంటే దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్. చెప్పాను కదా, సెంట్రలైజేషన్ వైపు అడుగులు వేస్తుంది అని. ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనేది ఫైనల్ స్టెప్ టువర్డ్స్ ది సెంట్రలైజేషన్ అని చెప్తామన్నమాట. ఎందుకు సార్ ఇలా చెప్తారు? ఒక్కసారి చూడండి. స్టార్టింగ్ ఏమని పిలిచేవారు? బెంగాల్ యొక్క గవర్నర్ని గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని పిలిచేవారు. అయితే దీని నుంచి పవర్స్ అనేవి పెంచుతూ ఏ విధంగా చేశారు? ది గవర్నర్ ఆఫ్ బెంగాల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద పిలవడం అనేది జరిగింది. అవునా? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద పిలిచారు. అయితే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి కూడా ఇప్పుడు పొజిషన్ అనేది ఏ విధంగా మార్చేశారు అంటే దట్ ఈజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మార్చేశారు. అంటే చూడండి, ఒక రీజియన్ నుండి ఇండియా మొత్తానికి కూడా హయ్యెస్ట్ పవర్స్ ఇతనికే ఉంటాయి అని చెప్తూ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్న పవర్ తీసుకొని రావడం జరిగింది. ఇతనికి ఆల్ సివిల్ మిలిటరీ పవర్స్ అన్నీ కూడా ఇతని చేతుల్లో పెట్టడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఓవరాల్ అథారిటీ అంతా కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. అంటే సెంట్రలైజేషన్ వైపు వెళ్ళామా లేదా? సో దిస్ ఈజ్ ద ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ అని చెప్తారనమాట. ఇట్లా వచ్చిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? దట్ ఈజ్ ది విలియం బెంటిక్. క్లియర్? రైట్. సో దట్ ఈజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది చూసాం. లార్డ్ వారెన్ హేస్టింగ్స్ వచ్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మాత్రం
విలియం బెంటిక్ వచ్చారనమాట. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కింద ఇండియన్ పాలిటీలో మనం చూస్తాం. అండ్ సి, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఇవ్వడం మాత్రమే కాదు, గవర్నర్ ఆఫ్ బాంబేకి, గవర్నర్ ఆఫ్ మద్రాస్కి లెజిస్లేటివ్ పవర్స్ కూడా ఈ యాక్ట్లో తీసేశారు అని గుర్తుంచుకోండి. రైట్, ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఎండ్ చేసేశారు. ఏంటి? కంపెనీ, ఇట్ ఎండెడ్ ది కమర్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ది కంపెనీ. అంటే కంపెనీ ఇక్కడ కేవలం పొలిటికల్ ఫంక్షన్స్ చేయడానికి మాత్రమే ఉంది, కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆపేయాలి. సార్, ట్రేడ్ ఇన్ టీ, ట్రేడ్ విత్ చైనా అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి, ఇక్కడతో అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి అని గుర్తుంచుకోండి. అండ్ ఇండియాలో ఉన్న టెరిటరీస్ కూడా ఏ విధంగా పిలవడం స్టార్ట్ చేశారు? హిజ్ మ్యాజెస్టీ, అంటే బ్రిటిష్ యొక్క ఎంపైర్, బ్రిటిష్ సామ్రాజ్యానివి కింగ్ ఆర్ క్వీన్ చేతుల్లో ఉంటాయి అని అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తున్నట్టు అనమాట. రైట్, ఎస్. ఇది మనం చూస్తాము. అండ్ మరొకటి ది యాక్ట్ అనేది చూస్తున్నాం, 1833 యాక్ట్. అండ్ ఇది మాత్రమే కాకుండా సి, ఇది ఇక్కడ గుర్తుంచుకోండి, ఈవెన్ ఫర్దర్ యాక్ట్స్లో కూడా హెల్ప్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దే అటెంప్టెడ్ టు ప్రొవైడ్ ది ఓపెన్ కాంపిటీషన్. ఇక్కడ క్లియర్గా రాయను, ఎందుకంటే ఓపెన్ కాంపిటీషన్ నెక్స్ట్ యాక్ట్ నుంచి వచ్చింది. ఇట్ అటెంప్టెడ్ అని గుర్తుంచుకోండి, ఇట్ అటెంప్టెడ్. ఓపెన్ కాంపిటీషన్ అనేది తీసుకొని రావడం చేద్దాము అని అనుకున్నారు. సార్, దేనికి సార్ ఓపెన్ కాంపిటీషన్? దట్ ఈజ్ సివిల్ సర్వెంట్స్ని సెలెక్ట్ చేయడానికి కావాల్సిన ఓపెన్ కాంపిటీషన్ తీసుకొని వద్దాం అనుకున్నారు. అయితే ముందు వరకు కూడా 1833 ముందు వరకు కూడా కొంతమంది బ్రిటిష్ వాళ్ళని సివిల్ సర్వెంట్స్ కింద ఇండియాలో పెట్టేవారు. బట్ తర్వాత ఇండియన్స్కి కూడా ఛాన్సెస్ కావాలి అని చెప్పి కంటిన్యూస్గా ప్రే చేయడంతో 1833లో అనుకున్నారు, ఓకే అయితే ఓపెన్ కాంపిటీషన్ పెడదాము, ఎగ్జామ్లో ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళకి ఆ పోస్ట్ వస్తుంది అని. క్లియర్? అలా అనుకున్నారు, బట్ అప్పుడు తీసుకొని రాలేదన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 33. అండ్ కంపెనీ రూల్లో ఉన్న లాస్ట్ యాక్ట్, దట్ ఈస్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అని చూస్తాం. ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. సో 1853లో ఇంపార్టెంట్ చూడండి, ఈ చార్టర్ యాక్ట్స్లో ఇదే లాస్ట్ యాక్ట్ కింద చూస్తాము, మోస్ట్ ఇంపార్టెంట్. అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఏదైతే ఉందో, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా, ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఒక కౌన్సిల్ అనేది ఉంది. ఆ కౌన్సిల్కి ఐఎమ్ జస్ట్ రైటింగ్, సి, ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఒక కౌన్సిల్ ఉంది. ఈ కౌన్సిల్ ఏం చేస్తుంది? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి అసిస్టెన్స్ ఇస్తుంది అనమాట. అయితే ఈ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ని డివైడ్ చేయడం అనేది జరిగింది క్లియర్గా. దట్ ఈజ్ ది లెజిస్లేటివ్ ఫంక్షన్స్ వేరేగా, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ వేరేగా చేయడం జరిగింది. అంటే అంతవరకు ఏం జరిగింది? కౌన్సిల్ ఒకటే ఉండేది, లెజిస్లేటివ్ ఫంక్షన్స్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ వాళ్ళే చేసేసేవాళ్ళు అనమాట. క్లియర్? లాని తయారు చేయడం, లాని ఇంప్లిమెంట్ చేయడం రెండు వాళ్ళే చేసేసేవాళ్ళు. అట్లా ఉండకూడదు అని చెప్పి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ని సపరేట్ చేసేసారు. అంటే లెజిస్లేటివ్ మెంబర్స్ వేరే ఉంటారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వేరే ఉంటారు అని గుర్తుంచుకోండి. క్లియర్? ఇట్లా సెపరేట్ చేయడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఒక 6 న్యూ మెంబర్స్ని యాడ్ చేయడం అనేది దీంట్లో జరిగింది. 6 న్యూ మెంబర్స్ని యాడ్ చేయడం జరిగింది. వాళ్ళని లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అని పిలవడం జరిగింది. క్లియర్? వాళ్ళనే లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అని పిలవడం జరిగింది. దీన్నే ఫస్ట్ టైం దే కాల్డ్ యాజ్ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. క్లియర్? ఈ కౌన్సిల్లో ఉన్న లెజిస్లేటివ్ మెంబర్స్ అండ్ ఈ ఎక్స్ట్రా 6 న్యూ మెంబర్స్తో కలిపి దీన్ని ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే చాలా క్లియర్గా దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి? కేవలం యాక్ట్స్ తయారు చేయడం మాత్రమే దీని యొక్క ఫంక్షన్ కింద మనం చూస్తామన్నమాట. రైట్? అండ్ దీన్ని మినీ పార్లమెంట్ అని కూడా పిలుస్తారు, గుర్తుంచుకోండి. మినీ పార్లమెంట్ ఏ యాక్ట్ అమ్మా? లాస్ట్ యాక్ట్ ఆఫ్ కంపెనీ, దట్ ఈస్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. మినీ పార్లమెంట్, ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇవేవి కనిపించినా సరే దట్ ఈస్ ద లాస్ట్ యాక్ట్ ఆఫ్ బ్రిటిష్ కంపెనీ అని గుర్తుంచుకోండి. కంపెనీలో లాస్ట్ యాక్ట్ 1853 యాక్ట్ అని గుర్తుంచుకోవచ్చు అనమాట. రైట్? ఎస్. అండ్ స్పెషల్ ఫంక్షన్ కింద దీన్ని అప్పుడు చెప్పడం అనేది జరిగింది. అండ్ చెప్పాను కదా, 1833 యాక్ట్లో సివిల్ సర్వెంట్స్కి ఓపెన్ కాంపిటీషన్ తీసుకొద్దాము అని ట్రై చేశారు, అటెంప్ట్ చేశారు, బట్ పూర్తి అవ్వలేదు. బట్ ఇప్పుడు ఎస్, యాక్ట్లో క్లియర్గా చెప్పేశారు, నౌ దే ఓపెన్డ్ ది సర్వీసెస్.
ఓపెన్ కాంపిటీషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇండియన్స్ కూడా సివిల్ సర్వెంట్స్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అవ్వగలరు. అంటే చూడండి, దీంట్లో ది కోవెనెంటెడ్ పొజిషన్స్ అంటే హైయెస్ట్ పొజిషన్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఓపెన్ కాంపిటీషన్తో ఉంచారు. లో సర్వీసెస్ అనేవి ఎవరిని పడితే వాళ్ళని రిక్రూట్ చేసేవారు. హై సర్వీసెస్ మాత్రం ఓపెన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్తో ఓపెన్ చేసేవారు అనమాట. అండ్ 1853 తర్వాత దే హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ దట్ ఈస్ కాల్డ్ ది మెకాలే కమిటీ అని చూస్తాం. ఏంటి? మెకాలే కమిటీ. మెకాలే కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది త్రూ ఇది 1854లో ఓపెన్ చేశారు. త్రూ 1853 యాక్ట్ అని మనం చూస్తామన్నమాట. రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాకుండా కంపెనీ యొక్క టెరిటోరియల్ పవర్స్ కూడా చాలా పెంచడం అనేది జరిగింది. అంటే దట్ ఈస్ ద కంపెనీ ఇన్ ద సెన్స్ ద బ్రిటిష్ వాళ్ళు పూర్తి కంట్రోల్ అనేది దీని మీద తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఫర్ ది ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్ కూడా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇస్తున్నారు అని మనం చూసామన్నమాట. రైట్? క్లియర్? సో ఈ 6 ఇక్కడ చూడండి, 6 న్యూ మెంబర్స్ అనేవాళ్ళు యాడ్ అయ్యారు కదా. సో ఈ 6 న్యూ మెంబర్స్లో 4 మెంబర్స్ అనేవాళ్ళు లోకల్ రిప్రజెంటేషన్ నుంచి ఉన్నారు. అంటే మద్రాస్ ప్రావిన్స్ నుంచి, ద బాంబే ప్రావిన్స్ నుంచి, బెంగాల్ ప్రావిన్స్ నుంచి అండ్ ది ఆగ్రా నుంచి. సో ఈ 4 మెంబర్స్ కూడా ఈ ఎక్స్ట్రా 6 న్యూ మెంబర్స్ అంటే ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో లోకల్ నుంచి కూడా కొంత మెంబర్స్ వచ్చి రిప్రజెంట్ చేసే విధంగా ఫస్ట్ టైం లోకల్స్కి కూడా ఛాన్స్ ఇవ్వడం అనేది 1853 యాక్ట్లో మనం చూస్తాము. రైట్? సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ది కంపెనీ రూల్. సో కంపెనీ రూల్ ఎలా ఇవాల్వ్ అయ్యిందో చూడండి. కంపెనీ రూల్ 1773 యాక్ట్, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 చూస్తాం. ది యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 చూస్తాం. పిట్స్ యాక్ట్ ఆఫ్ 1784 చూస్తాం. 1786 యాక్ట్, the Charter Act of 1793, the Charter Act of 1813, the Charter Act of 1833. ఓకేనా? ఇప్పుడు అన్నీ కూడా క్రొనాలజికల్ వేలో ఏది ఎప్పుడు ఎలా జరిగింది, అక్కడ ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను ఇక్కడ రాసి మీకు చెప్తున్నాను. అండ్ లాస్ట్ దట్ ఈస్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853తో మనం కంపెనీ రూల్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అని చెప్తున్నాం. 1857లో ఏం జరిగింది? దట్ ఆల్రెడీ సెడ్ దట్ ఈస్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ద రివోల్ట్ ఆఫ్ 1857 అనేది చూస్తాం. దాని తర్వాత కంపెనీ బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా కంపెనీ అయితే ఉండకూడదు, కంపెనీ ఇంకా రూల్ చేయలేదు, నౌ వీ షల్ హ్యావ్ అవర్ ఓన్ రూల్. సో దాన్ని క్రౌన్ రూల్గా పిలవడం అనేది జరుగుతుందన్నమాట. క్రౌన్ రూల్ కింద చూస్తాం. సో ఇప్పుడు క్రౌన్ రూల్లో తీసుకొచ్చిన యాక్ట్స్ ఏంటో ఒక్కొక్కటి మనం చూస్తాము. ద ఫస్ట్ యాక్ట్ దే బ్రాట్ దట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. క్లియర్? ఏమని చెప్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 యాక్ట్ అని చెప్తున్నారు. అయితే దీన్నే ది యాక్ట్ ఫర్ ది గుడ్ గవర్నమెంట్ అంటే ప్రజలకు మంచి చేయడానికే చట్టం తీసుకొస్తున్నాం అన్న రీతిలో ది యాక్ట్ ఫర్ ది గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగింది. ది యాక్ట్ ఫర్ ది గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగిందనమాట. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858లో ది యాక్ట్ ఫర్ ది గుడ్ గవర్నమెంట్ అని కూడా దీన్నే అంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ అన్నీ కూడా బ్రిటిష్ క్రౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. రైట్? ఎస్. సో టోటల్గా రెగ్యులేషన్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసారు అండ్ డెసిగ్నేషన్స్ కూడా అన్నీ కూడా చేంజ్ చేసేసారు. ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ముందు వరకు ఏముండేది? ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పొజిషన్ అనేది ఉండేది కదా. ఈ గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా పొజిషన్ నుంచి ఇట్ హ్యాస్ చేంజ్ టు ది వైస్ రాయ్ ఆఫ్ ఇండియా అని మనం చూస్తాం. ది వైస్ రాయ్ ఆఫ్ ఇండియా, వైస్ రాయ్ ఆఫ్ ఇండియా కింద మనం పిలవడం అనేది జరుగుతుంది. ఇట్లా వైస్ రాయ్ ఆఫ్ ఇండియా కింద వచ్చిన ఫస్ట్ వ్యక్తి ఎవరు? దట్ ఈజ్ ది లార్డ్ క్యానింగ్. క్లియర్? లార్డ్ క్యానింగ్ అన్న వ్యక్తి ద వైస్ రాయ్ ఆఫ్ ఇండియా కింద రావడం అనేది జరిగింది. క్లియర్? ఎస్. సో ఫస్ట్ థింగ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద లార్డ్ వారెన్ హాస్టింగ్స్ వచ్చారు. ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద విలియం బెంటిక్ రావడం జరిగింది. ద వైస్ రాయ్ ఆఫ్ ఇండియా కింద లార్డ్ క్యానింగ్ అన్న వ్యక్తి వచ్చారు. హీఈస్ ద ఫస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా అని మనం చూస్తాం. రైట్? ఎస్. అండ్ ది సిస్టమ్ ఆఫ్ డబల్ గవర్నమెంట్ని ఆపేశారు. డబల్ గవర్నమెంట్ అంటే ఏంటి? దట్ ఈస్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కింద డివైడ్ చేశాం కదా. సో దాన్ని ది డబల్ గవర్నమెంట్ అని అంటాము. ఆ డబల్ గవర్నమెంట్ని కంప్లీట్గా ఈ యాక్ట్తో క్లోజ్ చేసేసారు. రైట్? అండ్ ది వైస్ రాయ్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు ఇండియాలో ఉండడం జరుగుతుంది.
అయితే ఇంకా బ్రిటిష్కి ఇంకా దగ్గరగా ఉండడానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక కొత్త ఆఫీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి చూడండి ఒకసారి, దిస్ ఈజ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. బ్రిటిష్లో ఉన్న ఒక క్యాబినెట్ మినిస్టర్ ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా కింద యాక్ట్ చేస్తారు. ఇతనికి కంప్లీట్ అథారిటీ అండ్ కంట్రోల్ అనేది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది. అండ్ హీ ఈజ్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ టు ది బ్రిటిష్ పార్లమెంట్ అని చూస్తాం. క్లియర్? సో ఈ యాక్ట్లో క్లియర్గా చెప్పారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఒక క్యాబినెట్ మెంబర్ ఉంటారు అండ్ ఇతనికి కంప్లీట్ కంట్రోల్ అథారిటీ అనేది ఉంటుంది. హీ ఈజ్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ టు ద బ్రిటిష్ పార్లమెంట్ అని మనం చూస్తామన్నమాట. రైట్? ఎస్. అయితే ఇతన్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాని అసిస్ట్ చేయడానికి ఒక 15 మెంబర్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఒక 15 మెంబర్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ కౌన్సిల్ అనేది ఒక అడ్వైజరీ రోల్, అంటే అతనికి ఎప్పటికప్పుడు అడ్వైజెస్ అనేవి ఇస్తుందన్నమాట. రైట్? ఎస్. అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఈ కౌన్సిల్కి చైర్మన్ కింద, అతని చైర్మన్ కింద ఉంటారు. కేవలం దీనికి ఒక అడ్వైజరీ రోల్ మాత్రమే ఉంటుంది. రైట్? అండ్ మరొకటి, ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాని ఒక బాడీ కార్పొరేట్ కింద తయారు చేశారు. బాడీ కార్పొరేట్ అంటే ఏంటి అంటే ఇది ఒక సెపరేట్ వ్యవస్థ కింద తయారు చేశారు. ఎందుకు సెపరేట్ వ్యవస్థ కింద చేశారంటే ఒకవేళ కావాలి అనుకుంటే ఈ బాడీ కార్పొరేట్ అనేది ఒకరి మీద కేసెస్, లీగల్ సూట్స్ అనేవి వేయగలదు అండ్ వేరే వాళ్ళు దీని మీద కూడా కేసు అనేది వేయగలరు అనమాట. అంటే ఇండియన్స్ కావాలంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా మీద కేసు వేయగలరు అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా కూడా ఇండియన్స్ మీద కేసెస్ అనేవి వేయగలదు అనమాట. అంటే దీని ఒక సెపరేట్ ఎంటిటీ కింద తీసుకొని రావడం జరిగింది. అది దాని మీనింగ్. ఓకేనా? రైట్. సో ఇది మనం ద ఫస్ట్ యాక్ట్ 1858 యాక్ట్ అనేది చూస్తాము. 1858 యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ తర్వాత మనకి సూన్ ది 1861లో యాక్ట్ అనేది వచ్చింది. అయితే నెక్స్ట్ మనం వచ్చిన యాక్ట్స్ని, కొన్ని యాక్ట్స్ని ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ కింద పిలవడం జరుగుతుంది. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. ఎందుకు కౌన్సిల్స్ యాక్ట్ కింద అని పిలుస్తామంటే ఏవైతే వైస్రాయ్ కౌన్సిల్స్ ఉన్నాయో అండ్ ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ ఉన్నాయో, కౌన్సిల్స్లో మెంబర్షిప్స్ని అంటే మెంబర్స్ని పెంచడం అనేది జరిగిందనమాట. ఆ కౌంట్ని పెంచుతూ వెళ్తున్నారు. సో కౌన్సిల్స్లో కొన్ని చేంజెస్ అనేవి తీసుకొని రావడం వల్ల మనం ది 1861 యాక్ట్ అండ్ ది 1892 యాక్ట్ అండ్ ది 1909 యాక్ట్, ఈ 3 యాక్ట్స్ని కూడా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ కింద మనం పరిగణిస్తాము. క్లియర్? ఇప్పుడు 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అనేది చూడండి. క్లియర్? సో దిస్ ఈస్ ద బిగినింగ్ విత్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్. క్లియర్? ఇండియన్స్ అనే వాళ్ళు ఈ లా మేకింగ్ ప్రాసెస్లో ఎంట్రన్స్ అనేది దొరికింది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇండియన్స్కి ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరిగింది వైస్రాయ్ కౌన్సిల్లో. ఎప్పుడు? 1858 తర్వాత. అయితే అది కూడా అఫీషియల్ మెంబర్స్ కింద కాదు, క్లియర్గా చెప్తున్నారు. ఇండియన్స్కి అయితే ఎంట్రన్స్ ఇస్తున్నాము బట్ నాన్ అఫీషియల్ మెంబర్స్ కింద. అంటే అర్థం ఏంటి సార్? అఫీషియల్ మెంబర్స్కి అయితే ఓటింగ్ హక్కు ఉంటుంది, క్వశ్చన్స్ అడగలరు. నాన్ అఫీషియల్ మెంబర్స్ క్వశ్చన్స్ అడగలరు కానీ ఓటింగ్ హక్కు అనేది ఉండదు. అన్ని ఎక్కువ పవర్స్ అనేవి ఉండవు అనమాట. క్లియర్? సో ఎప్పుడైతే వైస్రాయ్ యొక్క కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేయడం జరిగిందో దాంట్లో నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఎంట్రన్స్ ఇచ్చారు. ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్లో ఇండియన్స్కి ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అయితే ఆ నాన్ అఫీషియల్ మెంబర్స్లో కొంతమందిని ఎలక్ట్ చేసుకున్నారు. అది కూడా చూడండి. ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎక్కడ? కేవలం లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కాదు, లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది దట్ ఈజ్ రాజా ఆఫ్ బెనారస్, రాజా ఆఫ్ బెనారస్ అండ్ ది మహారాజా, మహారాజా ఆఫ్ పటియాలా, మహారాజా ఆఫ్ పటియాలా అండ్ సర్ దినకర్ రావు, సర్ దినకర్ రావు, సర్ దినకర్ రావు. వీళ్ళ ముగ్గురిని ద ఎక్స్పాండెడ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో చూడండి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కాదు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అయితే మళ్ళీ పవర్స్ ఉంటాయి. లెజిస్లేటివ్ కౌన్సిల్లో కేవలం అడగడానికి, చట్టాలు తయారు చేయడానికి మాత్రమే, అది కూడా నాన్ అఫీషియల్ మెంబర్స్ కింద పెట్టడం అనేది జరిగిందనమాట. రైట్? ఎస్. అండ్ మనం 1833 యాక్ట్లో ఏదైతే సెంట్రలైజేషన్ స్టార్ట్ అయిందని చూస్తున్నామో, బట్ 1861 యాక్ట్ నుంచి డీసెంట్రలైజేషన్ అనేది చూస్తాం. ఎందుకు సార్? ఎందుకంటే ఓవర్ సెంట్రలైజేషన్ అనేది 1833 తర్వాత జరగడంతో 1857లో
మెయిన్ యుద్ధం అనేది జరిగింది. దట్ ఈస్ ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, సిపాయి మ్యూటినీ అనేది జరిగింది. సో సెంట్రలైజేషన్ చేస్తే కష్టం, డీసెంట్రలైజేషన్ చేసి ఇండియన్స్ని కొంతవరకు అలవెన్స్ చేస్తే మాత్రమే ఇండియాని మనం చేతుల్లో ఉంచుకోగలం అని బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. అందుకే డీసెంట్రలైజేషన్ అనేది స్టార్ట్ చేశారు. డీసెంట్రలైజేషన్ స్టార్ట్ చేస్తూ బాంబే ప్రెసిడెన్సీకి, మద్రాస్ ప్రెసిడెన్సీకి లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది మనం చూస్తాం. లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఇచ్చారు. అండ్ కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కూడా నార్త్ వెస్ట్ ప్రావిన్స్కి, పంజాబ్కి, బెంగాల్కి ఇవ్వడం అనేది జరిగింది. అది ఒకటి గుర్తుంచుకోండి జనరల్గా. అండ్ ఇది మాత్రమే కాదు, దే ఆల్సో బ్రాట్ సంథింగ్ దట్ ఈస్ ది పోర్ట్ఫోలియో సిస్టమ్ అని చెప్తాం. పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటంటే మినిస్ట్రీస్కి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, క్లియర్. ఆ మినిస్ట్రీ యొక్క డిపార్ట్మెంట్స్నే మనం పోర్ట్ఫోలియో అని అంటాం. అంటే సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ఎస్, ఇక్కడి నుంచి నువ్వు ఈ ఫంక్షన్ చేస్తే నిన్ను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్తాను, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అని చెప్తాను, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్తాను అని అంటాం కదా. అట్లా పోర్ట్ఫోలియో అనే సిస్టమ్ని ఫస్ట్ టైం 1861 యాక్ట్తో తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, వన్ థింగ్ వీ నీడ్ టు డిస్కస్. మరొక ఇంపార్టెంట్ థింగ్ ఫ్రమ్ 1861 యాక్ట్ ఏంటి అంటే వైస్ రాయ్కి ఎక్స్ట్రా పవర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఎక్స్ట్రా పవర్ అంటే ఏంటి అంటే ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కనుక ఫంక్షన్లో లేకపోతే అప్పుడు ఇతనికి ఆర్డినెన్సెస్ కూడా ఇష్యూ చేసే పవర్ ఉంటుంది. ఏముంటుంది? ఆర్డినెన్సెస్. గుర్తుంచుకోండి, ఫర్దర్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేస్తాము. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ తయారు చేసిన తర్వాత ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ప్రెసిడెంట్కి ఇచ్చారు. అయితే బ్రిటిష్ టైంలో గుర్తుంచుకోండి, ఆర్డినెన్స్ని తయారు చేసే పవర్ అనేది వైస్ రాయ్కి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫంక్షన్లో ఉండదో అప్పుడు అని చెప్తున్నారు. అండ్ ఈ వైస్ రాయ్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ యొక్క వ్యాలిడిటీ అనేది 6 months ఉంటుంది అని చెప్తున్నారు. ఎంత ఉంటుందంటే 6 months ఉంటుంది అని చెప్తున్నారు, రైట్. సో దిస్ ఈజ్ ద 1861 యాక్ట్. అండ్ నెక్స్ట్ యాక్ట్ దట్ ఈస్ 1892 యాక్ట్, ద కౌన్సిల్స్ యాక్ట్ 1892 అనేది చూస్తాం. సింప్లీ ఫర్దర్గా నాన్ అఫీషియల్ మెంబర్స్ని మరికొంచెం పెంచడం అనేది జరిగిందనమాట, క్లియర్. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోని ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా ఇండియన్స్ని పెంచడం జరిగింది. బట్ అది కూడా నాన్ అఫీషియల్ కెపాసిటీలో అని గుర్తుంచుకోండి అనమాట, రైట్. ఎస్, అండ్ ఇది మాత్రమే కాదు, ఫస్ట్ టైం బడ్జెట్ మీద డిస్కస్ చేయడానికి ఛాన్స్ ఉండేది. అంటే అర్థం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్కి బడ్జెట్ తయారు చేస్తున్నారు, బట్ ఇండియన్స్ యొక్క మాటలు వినట్లేదు. ఇండియన్స్ ఏం చెప్పినా సరే వాళ్ళు వినరు, వాళ్ళకి నచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. బట్ 1892 యాక్ట్లో ఫస్ట్ టైం బడ్జెట్ మీద డిస్కషన్, అంటే నువ్వు కేవలం డిస్కస్ మాత్రమే చేయగలవు, ఆ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట, రైట్. ఎస్, అండ్ ఇది మాత్రమే కాదు, ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వైస్ రాయ్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ని పెడతారు బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఏవైతే రికమెండేషన్స్ వస్తాయో ఆ రికమెండేషన్స్ తీసుకొని వైస్ రాయ్ ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ని లెజిస్లేటివ్ కౌన్సిల్స్లోకి నామినేట్ చేస్తారు. అది సెంట్రల్ లెవెల్లో. మరి ప్రొవిన్షియల్ లెవెల్లో గవర్నర్స్ ఉంటారు కదా, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, జమీందార్స్ కానీ, ట్రేడ్ అసోసియేషన్స్, వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్తో ప్రొవిన్షియల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో కొంతమందిని వాళ్ళు నామినేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట, రైట్. ఎస్, సో ఇది ఈ రెండు మనం ఇంపార్టెంట్ కింద చూస్తాం. దట్ ఈస్ ఫ్రమ్ 1892 యాక్ట్, క్లియర్. ఎస్, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ 1909 యాక్ట్ అనేది చూస్తాము. 1909 యాక్ట్, ఈ 1909 యాక్ట్ని మార్లే మింటో రిఫార్మ్స్ అని కూడా చూస్తాము. మార్లే మింటో రిఫార్మ్స్ అని చూస్తాం. సార్, హూ ఆర్ దీస్ మార్లే మింటో? యూ నీడ్ టు రిమెంబర్, ఈ లార్డ్ మార్లే ఈజ్ నథింగ్ బట్ లార్డ్ మార్లే. హీ ఈజ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. హీ ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, సెక్రటరీ. అండ్ మింటో అన్న వ్యక్తి, హీ ఈజ్ ది వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. వీళ్ళిద్దరు పేరుతో రావడం జరిగింది. మార్లే మింటో రిఫార్మ్స్ అని కూడా అంటారు. అయితే దీంట్లో చూస్తాము సేమ్, ఇది కూడా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అని చెప్పాను కదా, అంటే కౌన్సిల్స్ యొక్క మెంబర్స్ని పెంచుతున్నారని. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం కౌన్సిల్ నెంబర్ అనేది 60 దాకా, ఎక్కడి నుంచి 16 నుంచి
నెంబర్ 60 దాకా పెంచడం అనేది జరిగింది సెంట్రల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో కూడా పెంచారు, బట్ ఎంత నెంబర్ అనేది తెలియదు, ఎందుకంటే ఒక్కొక్క ప్రావిన్స్లో కూడా ఒక్కొక్క నెంబర్ అనేది ఉంటుంది. బట్ సెంట్రల్ లెవెల్లో మాత్రం 16 నుంచి 60 దాకా పెంచడం అనేది జరిగిందనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, అఫీషియల్ మెజారిటీ అనేది బ్రిటిష్ వాళ్ళు ఉంచుకున్నప్పటికీ కూడా నాన్ అఫీషియల్స్ మాత్రమే పెంచడం జరిగింది. ఇది మనం చూస్తాం. అండ్ చూడండి, బట్ డెలిబరేటివ్ పవర్స్ అంటే డిస్కషన్ చేసే పవర్స్ అనేవి పెంచడం జరిగింది. ఏంటి, 1892 యాక్ట్లో బడ్జెట్ మీద డిస్కషన్ చేసుకోవచ్చు అని చూస్తాం కదా. అయితే ఇక్కడ డిస్కషన్స్ మాత్రమే కాదు, బడ్జెట్లో తప్పులు ఏవైనా ఉంటే క్వశ్చన్స్ అడిగి సప్లిమెంటరీ క్వశ్చన్స్, ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మాట్లాడే ఛాన్స్ అనేది ఇచ్చారనమాట, రైట్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం, గుర్తుంచుకోండి, కేవలం ఇంతవరకు లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మాత్రమే ఇండియన్స్కి పర్మిషన్ ఇచ్చారు. అండ్ 1909 యాక్ట్లో ఈవెన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఇండియన్స్కి ఫస్ట్ టైం పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ ఛాన్స్ పొందిన వ్యక్తి హీఈస్ ది సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో ఫస్ట్ టైం వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్ ఎవరైనా ఉన్నారంటే అతను. బట్ ఇతని పొజిషన్ ఏంటి, లా మెంబర్. ఒక లా మెంబర్ కింద ఇతనికి ఛాన్స్ అనేది వచ్చింది. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనమాట. సింప్లీ నథింగ్ బట్ ఈ టైంలో చెప్పాలంటే ఒక లా మినిస్టర్ అనమాట, రైట్. ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, మరొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 1909 యాక్ట్లో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ ప్రొవైడెడ్ ది సెపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్కి సెపరేట్ ఎలక్టరేట్ అనేది తీసుకొచ్చారు. సెపరేట్ ఎలక్టరేట్ అంటే ఏంటి, ముస్లిమ్స్ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంటే ఇందులో హిందూస్కి ఒక లీడర్ ఉంటారు, ముస్లిమ్స్కి ఒక లీడర్ ఉంటారు. హిందూస్ అందరూ కేవలం ఒక హిందూకి మాత్రమే ఓటు వేయాలి, ముస్లిమ్స్ అందరూ కేవలం ఒక ముస్లింకే ఓటు వేయాలి. అంటే వీళ్ళిద్దరి మధ్యన డివిజన్ అనేది మరింత పెంచడం జరిగింది. దాన్నే సెపరేట్ ఎలక్టరేట్ అని మనం అంటామన్నమాట. సో అందుకనే లార్డ్ మింటోని ది ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని పిలుస్తాం, గుర్తుంచుకోండి. సో లార్డ్ మింటో, సో ఇతనే కదా ఉన్నారు, దట్ ఈస్ ద వైస్రాయ్ కింద. సో ఇతన్నే ది ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ కింద చెప్తారు. ఇండియాలో మతపరమైన రాజకీయాలు అనేవి ఇప్పటి నుంచే చాలా ఎక్కువగా జరగడం జరిగింది. సో హీఈస్ ద ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్, లార్డ్ మింటో అనమాట, రైట్. ఎస్, ఇది మనం చూస్తాము. అండ్ దెర్ ఈజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్. ద యాక్ట్ ఈజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. 1919 యాక్ట్లో 1914 to 18 ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరిగింది. వరల్డ్ వార్ తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తారేమో అనుకున్నారు, బట్ ఇవ్వలేదు. బట్ బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఏమని చెప్తున్నారంటే, మేము రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఇండియాలోకి తీసుకొస్తాము అని చెప్పడం జరిగింది. అండ్ ఈ 1919 యాక్ట్ని ఏ విధంగా 1909 యాక్ట్ని ద మార్లమెంటో రిఫార్మ్స్ అని చెప్పడం జరిగిందో, ఈ యాక్ట్ని దే యూస్ టు కాల్ యాజ్ ది మాంటాగ్-చెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. సో అయితే ఇక్కడ మాంటాగ్ ఎవరైతే ఉన్నారో, ఈ మాంటాగ్ అనే వ్యక్తి ది సెక్రటరీ, హీ ఈజ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అని చూస్తాము. అండ్ చెల్మ్స్ఫోర్డ్ ఎవరైతే ఉన్నారో, లార్డ్ చెల్మ్స్ఫోర్డ్, హీ ఈజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద మనం చూస్తాం. మాంటాగ్ అనే వ్యక్తి సెక్రటరీ, చెల్మ్స్ఫోర్డ్ అనే వ్యక్తి వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద చూస్తాం, రైట్. ఎస్, అయితే ఇక్కడ చూడండి, కంప్లీట్గా డెవల్యూషన్ కింద ప్రావిన్సెస్కి ఎక్కువ పవర్స్ అనేవి ఇస్తున్నారు, క్లియర్, ఎక్కువ పవర్స్ అనేవి ఇచ్చారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఒకసారి చూడండి, ఒకటి సెంటర్ అనేది ప్రావిన్స్కి పవర్ ఇచ్చినా సరే, ప్రావిన్స్లో మనం ఒక కొత్త సిస్టమ్ అనేది చూస్తాం, డైఆర్కీ అంటే డబల్ రూల్. ఏంటి అంటే ప్రావిన్సెస్లో ఉన్న సబ్జెక్ట్స్ని ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, క్లియర్. అయితే ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్కి రిజర్వ్డ్ సబ్జెక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, అఫ్కోర్స్ రెండు సబ్జెక్ట్స్ కూడా గవర్నర్, ప్రొవిన్షియల్ లెవెల్లో గవర్నర్ కూడా ఉంటారు, గవర్నర్ అండ్ గవర్నర్ యొక్క కౌన్సిల్లే ఉంటారు. బట్ గవర్నర్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి రెస్పాన్సిబుల్గా
ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్లో ఉండాలి. రిజర్వ్డ్ సబ్జెక్ట్లో గవర్నర్ తన యొక్క కౌన్సిల్తో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్తో ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు. అంటే గుర్తుంచుకోండి, రిజర్వ్డ్ సబ్జెక్ట్లో దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీ. లెజిస్లేటివ్ కౌన్సిల్కి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండక్కర్లేదు. సో నేను యూజ్ చేసే ప్రతి వర్డ్ కూడా గుర్తుంచుకోండి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటున్నానా, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటున్నానా, ఏమంటున్నానా అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ మీద గవర్నర్ తన యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్తో ఎటువంటి యాక్షన్ తీసుకున్నా రెస్పాన్సిబిలిటీ లేకపోతే రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, కేవలం ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్లో మాత్రమే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఈ సిస్టమ్నే డయార్కీ అని అంటాం. బట్ ఈ సిస్టమ్ అనేది అంత సక్సెస్ కాలేదు, తర్వాత ఆపేయడం అనేది జరిగిందనమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, 1919 యాక్ట్లో దే ఇంట్రడ్యూస్డ్ బైకామరలిజం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బైకామరలిజం అంటే ఏంటి? బై అంటే 2, క్యామరల్ అంటే హౌసెస్. 2 హౌసెస్ కింద డివైడ్ చేశారు. దేన్ని డివైడ్ చేశారు? లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, లెజిస్లేటివ్ కౌన్సిల్ నెంబర్ అనేది ఎక్కువ అవుతుంది కదా. సో దీన్ని ఏం చేశారు? ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని 2 హౌసెస్ కింద, ఒకటి లోయర్ హౌస్, దీన్నే ప్రజెంట్ డే లోక్సభ కింద మనం చూస్తాము, అండ్ అప్పర్ హౌస్, ప్రజెంట్ డే రాజ్యసభ కింద మనం చూస్తాం. అంటే దట్ ఈస్ 1919 యాక్ట్లోనే లెజిస్లేటివ్ కౌన్సిల్ని లోయర్ హౌస్ కింద, అప్పర్ హౌస్ కింద పెట్టడం అనేది జరిగింది. అండ్ ఎందుకు ఇలా డివైడ్ చేశారంటే, ఫస్ట్ టైం ఇండియాలో డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అట్లా ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళు లోయర్ హౌస్లో ఉంటారనమాట. రైట్? సో ఇది చెప్పడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా వైస్రాయ్కి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా. సో ఆ వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 6 మెంబర్స్ ఉంటారు. అందులో ముందు కేవలం సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అన్న వ్యక్తి 1909లో స్టార్ట్ అయ్యారని చెప్పాము, అవునా? అయితే ఈ 1919 యాక్ట్లో టోటల్గా 3 మెంబర్స్కి ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఎక్సెప్ట్ కమాండర్ ఇన్ చీఫ్ పొజిషన్ ఇవ్వలేదు. మిగిలిన పవర్స్లో 3 మెంబర్స్ని ఇండియన్స్ని తీసుకోవడం జరిగిందనమాట. అండ్ 1909 యాక్ట్లో కమ్యూనల్ ఎలక్టరేట్ కింద ముస్లిమ్స్కి సెపరేట్ చేసేసారు కదా. ఇక్కడికి వచ్చేసరికి మరికొంతమందిని సెపరేట్ చేయడం జరిగింది. దట్ ఈజ్ 6 కానీ ఇండియన్ క్రిస్టియన్స్కి సెపరేట్గా తీసుకొచ్చేసారు. ఈవెన్ ఆంగ్లో ఇండియన్స్కి కూడా సెపరేట్ ఎలక్టరేట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ యూరోపియన్స్ కూడా కావాలి అంటే పోటీ చేయొచ్చు, వాళ్ళు మాత్రం వాళ్ళకి ఓటేస్తారు, వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్స్ కింద ఉండొచ్చు. గెటింగ్? సో ఇట్లా టోటల్గా ఓవరాల్గా సెపరేట్ ఎలక్టరేట్స్ అనేవి పెట్టి ఇండియాలో డివిజన్స్ అనేవి క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్? ఎస్, ఓటు వేసే హక్కు అనేది ప్రాపర్టీ ట్యాక్స్ బేసిస్ మీద, కొన్ని క్వాలిఫికేషన్స్ మీద ఓటు వేసే హక్కు అనేది ఇవ్వడం జరిగిందనమాట. రైట్? అండ్ ఒక కొత్త ఆఫీస్ అనేది హై కమిషనర్ ఫర్ ఇండియా అని లండన్లో స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా చేసే ఫంక్షన్స్ అనేవి కొంతవరకు, కొన్ని ఫంక్షన్స్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియావి ది హై కమిషనర్ ఫర్ ఇండియా అనేది క్రియేట్ చేశారు. బట్ ఇది లండన్లో ఉంది. క్లియర్? ఈ హై కమిషనర్ ఫర్ ఇండియా అనేది లండన్లోనే ఉండడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఏం స్టార్ట్ చేశారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా? దట్ ఈస్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సెంట్రల్ లెవెల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది 1926లో ఎస్టాబ్లిష్ చేశారు. దిస్ వాజ్ ఫౌండ్ ఆఫ్టర్ 1919 యాక్ట్తోనే స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. దేని గురించి? సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్ చేయడానికి. ఓకేనా? అండ్ ఇది మాత్రమే కాదు, ప్రొవిన్షియల్ బడ్జెట్స్ అనేవి ప్రావిన్సెసే తయారు చేసుకోవచ్చు. అంటే ఎంతవరకు ఏంటి? ఈవెన్ ప్రావిన్షియల్ లెవెల్లో కూడా బడ్జెట్ అనేది ఎవరు తయారు చేసేవాళ్ళు? సెంటర్ తయారు చేసేది. బట్ ఇక్కడి నుంచి ప్రావిన్సెస్లో బడ్జెట్స్ అనేవి ప్రావిన్స్లోనే లెజిస్లేచర్లో డిస్కస్ చేసుకొని పెట్టుకోవచ్చు అనే పవర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, ద లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రమ్ 1919 యాక్ట్ ఏంటి అంటే, దే హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది నరేంద్ర మండల్ అని క్రియేట్ చేయడం జరిగింది. ఈ నరేంద్ర మండల్ని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ కింద మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్.
ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ కింద పిలవడం జరుగుతుంది. ఈ నరేంద్ర మండల్ ఆర్ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో ఎవరెవరు ఉంటారు? టోటల్ 120 మెంబర్స్ ఉన్నారు. అందులో 108 మెంబర్స్ అనేవాళ్ళు కింగ్స్ ఉంటారు. క్లియర్? అక్కడ ప్రిన్సెస్ ఉన్నారు కదా, ఆ కింగ్స్ ఉంటారు. అండ్ మరొక 12 మెంబర్స్ అనేవాళ్ళు మిగిలిన స్టేట్స్ నుంచే రిప్రజెంటేటివ్స్ ఉంటారనమాట. రైట్? కింగ్డమ్స్ ఉంటాయి. కింగ్డమ్స్ నుంచి ప్రిన్సెస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. మరొక 12 మెంబర్స్ అదర్ స్టేట్స్ ఉంటారు. అయితే దేనికి సార్ ఈ నరేంద్ర మండల్ అంటే క్యాజువల్గా ది వైస్రాయ్ డిఫరెంట్ ఇష్యూస్ అనేవి ఈ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎట్లా ఇండియాని కంట్రోల్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా డిస్కషన్స్ జరుగుతాయి అన్నమాట. రైట్? సో ఈ విధంగా 1919 యాక్ట్ అనేది చూస్తాం. అండ్ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ అండ్ ది ఫైనల్ యాక్ట్ దట్ వీఆర్ డిస్కసింగ్, దట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది మనం చూస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది చూస్తాం. సో దిస్ ఈస్ ద లెందియెస్ట్, చాలా లెందీగా ఉంటుంది. టోటల్గా దీంట్లో 321 సెక్షన్స్ అనేవి ఉన్నాయి, 10 స్కెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. అందులో మనం మోస్ట్ ఇంపార్టెంట్వి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. రైట్? ఈవెన్ 1947 తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన కాన్స్టిట్యూషన్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి కొన్ని ప్రొవిజన్స్ అనేవి తీసుకున్నాం. రైట్? ఎస్. సి 1935 యాక్ట్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ఫెడరేషన్. ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్లో ప్రావిన్సెస్ నుంచి, ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి మెంబర్స్ యూనిట్స్ కింద ఉంటారు అని చెప్పడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, పవర్స్ అనేవి ఇట్లా డివైడ్ చేశారు లిస్ట్స్ కింద. ఫెడరల్ లిస్ట్ అని, క్లియర్? ఫెడరల్ లిస్ట్ అని, అండ్ ది ప్రొవిన్షియల్ లిస్ట్, ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్, అండ్ ది కాంకరెంట్ లిస్ట్, అండ్ రెసిడ్యూరీ లిస్ట్. అంటే ఈరోజు మనకి ఇండియాలో మనం 7th షెడ్యూల్ ప్రకారం యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అనేది చూస్తాం కదా. అలా అప్పుడు ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, రెసిడ్యూరీ లిస్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే ఫెడరల్ లిస్ట్ మీద సెంటర్కి పవర్ ఉంటుందని, ప్రొవిన్షియల్ లిస్ట్ మీద ప్రావిన్సెస్కి పవర్ ఉంటుందని, కాంకరెంట్ లిస్ట్ మీద ఇద్దరికి పవర్స్ ఉంటాయని, బట్ ఈ రెసిడ్యూరీ పవర్స్ మాత్రం వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, అప్పుడు రెసిడ్యూరీ పవర్స్ అనేవి వైస్రాయ్కి ఇచ్చారు. ఇండియా కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత రెసిడ్యూరీ పవర్స్ అనేవి పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. క్లియర్? ఇది మనం మోస్ట్ ఇంపార్టెంట్ కింద మనం చూస్తాము. అయితే ఇట్లా తీసుకొచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ కాలేదు. క్లియర్? ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ కాలేదు. సో ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. కేవలం యాక్ట్లో మెన్షన్ చేశారు, తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి రాలేదన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, దే వాంట్ టు ప్రొవైడ్ ప్రొవిన్షియల్ అటానమీ అనేది ఇద్దామనుకున్నారు. ప్రావిన్సెస్కి కొంత అటానమీ ఇద్దామనుకున్నారు. ఎస్, ఇనీషియల్గా అయితే ఇచ్చారు. ఎంతవరకు ఇచ్చారు? 1937 నుంచి 1939, అంటే ఒక 2 years ప్రావిన్సెస్కి అటానమీ ఇచ్చారు. బట్ ప్రావిన్సెస్కి అటానమీ ఇస్తే మళ్ళీ ఇండియా చేతుల్లోంచి జారిపోతుందేమన్న భయంతో మళ్ళీ ఆపేశారనమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, వాళ్ళు ఈవెన్ మనం ముందు యాక్ట్లో ఏం చూస్తాం? బై క్యామరలిజం. 1919లో బై క్యామరలిజం అనేది సెంటర్లో స్టార్ట్ చేశారు కదా. బట్ 1935 యాక్ట్లో బై క్యామరలిజం అనేది ఈవెన్ ప్రావిన్సెస్లో కూడా, అంటే బెంగాల్, బాంబే, మద్రాస్, బీహార్, అస్సాం అండ్ యునైటెడ్ ప్రావిన్సెస్లో కూడా బై క్యామరల్ హౌసెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో ఫార్ సపరేట్ ఎలక్టరేట్స్ అనేవి చూసాము. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం జాయింట్ ఎలక్టరేట్ అనేది షెడ్యూల్డ్ కాస్ట్, డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళకి తీసుకొని రావడం జరిగింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అంబేద్కర్ గారి చొరవతో మనం వీళ్ళకి షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి జాయింట్ ఎలక్టరేట్ అనేది ఇచ్చారనమాట. రైట్? సో ఈ జాయింట్ ఎలక్టరేట్ అంటే ఏంటి? నథింగ్ బట్ రిజర్వేషన్. క్లియర్? సింప్లీ నథింగ్ బట్ రిజర్వేషన్ అనమాట. ఈరోజు ఎస్సీ వాళ్ళకి రిజర్వ్డ్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, రిజర్వ్డ్ సీట్స్ అనేవి ఉంటాయి. ఎమ్మెల్యేల కింద కానీ ఎంపీ కింద కానీ పోటీ చేయాలంటే వాటిని మనం ఇక్కడ జాయింట్ ఎలక్టరేట్ కింద మనం చూస్తామన్నమాట. రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే బాడీని తీసేసి వాళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా విత్ అడ్వైజర్స్ అనేవి పెట్టడం జరిగింది. దట్ ఈస్ అ నార్మల్ పాయింట్. అండ్ ఇది మాత్రమే కాదు, స్పెషల్ రిప్రజెంటేషన్ అనేది ఉమెన్కి, లేబర్కి ఇచ్చారు. స్పెషల్ రిప్రజెంటేషన్ గుర్తుంచుకోండి, స్పెషల్ రిప్రజెంటేషన్ ఎక్కడ? కౌన్సిల్స్లో. క్లియర్? లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో
స్పెషల్ రిప్రజెంటేషన్ అనేది ఉమెన్కి వర్కర్స్కి వీళ్ళిద్దరికీ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, ఓటింగ్ చేసే హక్కు అనేది కాస్త పెంచడం జరిగింది. అయితే పెంచినా సరే 1935లో ఓటు వేసే హక్కు అనేది కేవలం 14% ఆఫ్ ఇండియన్స్కి మాత్రమే ఉంది. అంటే అప్పట్లో అంత కష్టం ఉండేది, ఎవరు పడితే వాళ్ళు ఓటు వేయడానికి లేదు, కేవలం కొంతమంది మాత్రమే ఓటు వేయగలరు. ఆ కొంతమంది ఎవరు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కొన్ని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ క్వాలిఫై అవ్వాలి, ఎంత ఆస్తి దాటి ఉండాలి, ఈ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, వాళ్ళకి మాత్రమే ఓటు వేసే హక్కు అనేది ఇచ్చేవాళ్ళు. సో అట్లాగా ఇండియా మొత్తంలో కేవలం 14% మాత్రమే ఓటు అనేది వేయగలిగేవారు అనమాట. రైట్. ఎస్. అండ్ మరొక ఇంపార్టెంట్ థింగ్ చూస్తాము, దట్ ఈస్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఆర్బీఐ యాక్ట్ 1934లో మెన్షన్ చేసి 1935 తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పెట్టి ఇండియా యొక్క కరెన్సీ క్యాపిటల్ కంట్రోల్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ 1919 యాక్ట్లో ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసాం కదా, ఇక్కడ ఫెడరల్ లెవెల్లో, ప్రావిన్సెస్ లెవెల్లో ది ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ది ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, క్లియర్, దట్ ఈస్ ది ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆల్రెడీ ఫెడరల్ ఆర్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎర్లియర్ యాక్ట్లో మెన్షన్ చేశారు. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారని కేవలం ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా స్టార్ట్ చేశారు. ఈవెన్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా స్టార్ట్ చేశారు అని మనం చూస్తాం. రైట్. ఎస్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇండియాకి సుప్రీం కోర్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. సుప్రీం కోర్ట్ 1937లో ఫెడరల్ కోర్ట్, ఈ ఫెడరల్ కోర్ట్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సుప్రీం కోర్ట్ కింద మారిందనమాట. సుప్రీం కోర్ట్ ముందు పేరేంటి, దట్ ఈస్ ఫెడరల్ కోర్ట్ అనమాట. 1937లో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, బర్మా అంటే ప్రెజెంట్ డే మ్యాన్మార్ని ఇండియా నుంచి సెపరేట్ చేసింది 1935 యాక్ట్తోని. అండ్ ఇది మాత్రమే కాదు, కొత్త ప్రావిన్సెస్ అనేవి క్రియేట్ చేశారు. దట్ ఈస్ ది ఒరిస్సా అనే ప్రావిన్స్ని, సింధ్ అనే ప్రావిన్స్ని, 2 కొత్త ప్రావిన్సెస్ని కూడా అప్పుడే క్రియేట్ చేయడం అనేది జరిగింది. క్లియర్. అండ్ ఫెడరల్ రైల్వే అథారిటీ కూడా క్రియేట్ చేశారు. ఏం క్రియేట్ చేశారు? ఫెడరల్ రైల్వే అథారిటీ. రైల్వేస్ని చూసుకోవడానికి ఒక సెపరేట్ అథారిటీ ఉండాలి అనే ఫెడరల్ రైల్వే అథారిటీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అకౌంట్స్ అన్నిటినీ చూసుకోవడానికి దెర్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్, దట్ ఈజ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఉండడానికి ది ఆడిటర్ జనరల్ టు ఆడిట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ద ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా దేనికమ్మా? కంపెనీస్ యొక్క అకౌంట్స్ని చెక్ చేయడానికి అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఆస్తులు ఆడిటింగ్, మోస్ట్లీ దిస్ ఈజ్ రిగార్డింగ్ ఆడిటింగ్ అనమాట. రైట్. సో ఆడిటింగ్ చేయడానికి ప్రావిన్సెస్ అకౌంట్స్ కానీ ఫెడరల్ అకౌంట్స్ కానీ ఆడిటింగ్ చేయడానికి ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని తీసుకొని రావడం జరిగిందనమాట. రైట్. సో ఇది 1935 యాక్ట్. ది యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ 1858 తర్వాత కౌన్సిల్స్ యాక్ట్ 61, 92, 1909 అండ్ 1919, 1935 యాక్ట్స్. ఈ యాక్ట్స్ అన్నీ కూడా టోటల్గా తీసుకొని మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేస్తేనే మనకి పాలిటీలో మేజర్ పోర్షన్ అనేది కంప్లీట్ అయ్యింది అని చూస్తాం. రైట్. సో 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అది ఏ విధంగా కూడా మనకి ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఓవరాల్గా మనం కాన్స్టిట్యూషన్ గురించి చూస్తాం కాబట్టి అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. రైట్. ఎస్. హోప్ యూ హ్యావ్ లైక్ దిస్ సెషన్ అనేది నిజంగా మీకు నచ్చినట్లయితే, హెల్ప్ఫుల్ అయితే మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ సెషన్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ కామెంట్స్ అనేవి మాకు మరింత ఎంతూసియాజం అనేది ఇస్తుందన్నమాట. రైట్. సో వీఆర్ డూయింగ్ కంప్లీట్ హార్డ్ వర్క్ ఫర్ యూ. సో దానికి రికగ్నిషన్ కింద మీ లైక్ అండ్ ఒక కామెంట్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్. సో ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ.